నేను 9వ తరగతి చదువుతున్న రోజుల్లో మా ఇంటి పక్క ఇంట్లో ఓ అమ్మాయి ఉండేది. తమ 7వ తరగతి చదువుతుండేది. ఒకే ఊరిలో కనుక కలిసి ఆడుకుంటూ ఎప్పుడూ సరదాగా ఉండేవాళ్ళం. నేను మా ఇంట్లో అమ్మకు సహాయం చేసేవాడిని, తను నాకు సహాయం చేసేది. అలా మా మధ్య ఇష్టం చాలా పెరిగింది. తనెప్పుడూ నా కోసమే ఆలోచించేది. తనంటే ఇష్టంగా ఉండేవాడిని కానీ ప్రేమ అని అనుకోలేదు. తను నా మీద పెంచుకుంటున్న ఇష్టం అందరూ గమనించారు, నేను తప్ప. ఆమె మా పేర్లు ఫ్లేమ్స్ వేసుకుని ఆ పేపర్ బ్యాగ్లో ఉంచుకుంది. నాకు సంబంధించిన కొన్ని వస్తువులు జాగ్రత్తగా దాచుకునేది. అవన్నీ గమనించిన వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని నా నుండి దూరం పెట్టారు. అప్పుడు అర్థమైంది నాకు, తనని నేను ఇష్టపడుతున్నానని. ఇక అప్పటి నుంచి తనకు దూరంగా ఉండటం నరకంలా ఉండేది. ఎక్కడికి వెళ్ళినా నా పక్కనే కూర్చునేది. ఊర్లో అందరూ మేము భార్యాభర్తలం అనుకునేలా ఉండేది. కొద్ది రోజులకి తనని నాతో పూర్తిగా మాట్లాడకుండా చేశారు. వాళ్ళ పిన్ని ఆ అమ్మాయిని కొట్టి నాకు దూరం చేసింది. అలా 2 ఏళ్ళు మేము దూరంగా ఉన్నాం. తర్వాత మళ్ళీ మాట్లాడింది. కానీ ఇక మీదట మేము అందరిలో కలిసి ఉండకూడదు అని నిశ్చయించుకున్నాం. ఎవరికీ తెలియకుండానే మాట్లాడుకునేవాళ్ళం. అందుకు వాళ్ళ చెల్లెలు కూడా మాకు హెల్ప్ చేసింది. మెసేజెస్, కాల్స్ చేసుకునేవాళ్ళం. మాకు ఆస్తి లేని కారణంగా తనని దూరం చేశారు. వాళ్ళ మామయ్యకు ఇచ్చి పెళ్లి చేయటానికి ఖాయం చేశారు. ఇప్పటి నుంచి ఏడుస్తూ ఉండేది. ఇష్టం లేదని చెప్పినా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు. నా వయసు 19. తనను తీసుకుని వెళ్ళలేను, అలా అని ఆపలేను. చచ్చిపోవాలనుకున్నా. తను కూడా అలానే అనుకుంది. ఆస్తి, వయసు కారణంగా నా ప్రేమ నాకు దూరం అయ్యింది. ఒకసారి అడిగా, నేనంటే అంత ఇష్టమా అని. తను లాగిపెట్టి కొట్టింది. నేను నీకు పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? ఎందుకు అలా అడిగావు? ఇంకెప్పుడు అలా అడగకు. నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇలా అడుగుతున్నానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను మర్చిపోను. నా ప్రాణం పోయేటప్పుడు నిన్ను తలుచుకొని చచ్చిపోతాను. ఎప్పటికీ నీకోసమే ఆలోచిస్తూ బతుకుతాను అంది. ఒక్కసారిగా నన్ను పట్టుకుని ఏడ్చింది. నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు, అర్థం కాలేదు. ఒక అమ్మాయిని పట్టుకోవటం అదే మొదటిసారి. నా లైఫ్లో ఆ రోజుని ఎప్పటికీ మర్చిపోలేను. నేను అడిగా, మరి నాతో వచ్చేయచ్చు కదా అని. తను రాను అంది. ఏమంటే మా ఇంట్లో వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. నా మూలంగా వాళ్ళు అవమానపడకూడదు అంది. మరి నన్ను ఎందుకు ఇష్టపడ్డావు అన్నాను. నా లైఫ్ అంతే. ఈ జన్మకు ఇలా అవ్వాలని రాశాడేమో దేవుడు అని అంది. చాలా బాధగా అనిపించింది. అప్పుడు తన కోరిక కోరింది, నన్ను పెళ్లి చేసుకుంటావా అని. అదేంటి అన్న. ఎవరికీ తెలియకపోయినా నువ్వు నా వాడివి
అనే ఫీలింగ్ నాకు చాలు, నువ్వు నన్ను చేసుకో అంది. తన బర్త్డే రోజు బొట్టు పెట్టించుకుంది. నా బర్త్డే అని కాకుండా నువ్వు బొట్టు పెట్టిన రోజుగా గుర్తించుకుంటా అని ఏడ్చింది. ఇలానే ఉండిపోవాలని ఉంది. ఇంకో జన్మంటూ ఉంటే నీతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రేమంటే ఎదుటి వ్యక్తి కళ్ళల్లోనే తెలుస్తుంది. తన కళ్ళు ఎప్పుడు నన్ను ప్రేమిస్తున్నాయని నాకు చెబుతాయి. తన కళ్ళు చూస్తే ఆ కళ్ళు నా కోసం బాధపడుతున్నాయని నాకు అర్థమవుతుంది. ఇంకో లైఫ్ అంటూ ఉంటే నీతోనే కలిసి జీవించాలని నా